అసలు ఏం జరిగింది సార్? మా ఆడవాళ్ళు ఫస్ట్ గుడి దర్శనానికి వెళ్ళారు. గుడి దర్శనానికి వెళ్ళడం వల్ల వీళ్ళని మా ఆడవాళ్ళని చూసిన దారే అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ఆయన ఎంబడే గేటేసినట. ఎందుకు గేటేసినావు అని అంటే, గుళ్ళకి రావాలంటే 100 రూపాయలు ఇవ్వండి అంటే, టోకన్ ఏమైనా ఉందా లేకపోతే ఎట్లా అని మా వాళ్ళు అడిగారట. టోకన్ ఇట్లా అవన్నీ ఏం లేవు, మీరు వస్తే ఫస్ట్ 100 రూపాయలు ఇచ్చి రండి అంటే, మా దగ్గర మేము ఇస్తాము కాకపోతే హుండీలోనే వేస్తాము, కింద అన్నదానం చేస్తారు కదా అక్కడనే మేము అన్నదానం అన్న కొంతమంది ఇచ్చి అక్కడ చేపిస్తామని మా వాళ్ళు అన్నారట. అవన్నీ కాదు, మీ ఇస్తే ఇవ్వండి లేకపోతే దెంగే అన్నట. ఏం మాట్లాడుతున్నానంట, ఏ లంచ్ ఏం మాట్లాడుతున్నాను, ఎందుకని ఇట్లా గలీజ్గా ఇట్లా వార్తలు తిట్టి చేతులు వేసి దొబ్బి అట్లా చేస్తే మా వాళ్ళు ఏడ్చుకుంటా కింద వచ్చి ఉన్నారు. నేను అప్పటికి రాలేదు, చిన్న పాప ఇంకా 5:30 సమయంలో వీళ్ళు వచ్చి ఏడుస్తాను. నేను వచ్చిన అప్పుడు ఇంటికాడ నుంచి వచ్చిన, పాపని ఎందుకు ఇంత టైం తీసుకురాలేదు అని అంటే నన్ను పట్టుకొని ఏడుస్తూనే ఉంటారు. ఏడుస్తుంటే ఏం జరిగిందంటే ఇట్లా లైన్ చెప్తే నేను పోయి అడగనికి పోతే రిటర్న్ అడగనికి వస్తున్నాను లంచ్ పడక అంత పొంది నన్ను అడుగు గుద్ద పడుకుంటారు నీకు అని ఒక 4 ఫస్ట్ బయట కొట్టారు. అరే లంచ్ వరకు ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా వీడిని గుద్దవాళ్ళు పడుతున్నారని ఇంకా ఫోన్ చేసి 20-30 మందిని పిలిపించుకొని కొబ్బరికాయలు మీ రూమ్లో వేసి దాని నన్ను మమ్మల్ని 20-30 మంది కొడుతారు. కొట్టిన తర్వాత మా భార్య కొట్టదు అని మా భార్య బయట ఉండి వచ్చి కాళ్ళ దగ్గర పిల్లల్ని పెడితే వేసి మధుసూదన్ రెడ్డి అని వ్యక్తి కాళ్ళతోటి పాపం అంటే చాలా దూరం వెళ్ళి పడి ఇక పాలు బంద్ చేసింది. పాలు బంద్ చేసిన తర్వాత ఇక మాతోటి ఉన్న మెడిసిన్ మందులు ఉంటాయి కానీ చిన్న పాప మందు అవి వేసినాం. బాగానే ఉన్నది. మళ్ళీ రోజు ఇట్లా పాపకి ఇట్లా అయిపోయింది. ఇక మేము అదే రోజు కేసు పెడితే వాళ్ళు తీసుకోలేదు. పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే మేము కొట్టలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొట్టినట్టు ఏం లేదు అని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటే ఉన్నారు. పోలీసు వాళ్ళు అట్లా సార్ మనకు అయితే ఇంకా వాళ్ళకి జరిగింది వాళ్ళు అయితే చెప్పారు. నాకైతే నా పాప కుట్టినందుకే చనిపోయిందని నేను చెప్తున్నాను సార్. మీ మీద దాడి చేసిన వారితో మీకు ఇంతకుముందు ఏమైనా విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, ఏం లేదు సార్. మీకు ఏం కావాలని కోరుకుంటారు సార్? మాకు న్యాయం కావాలి. మా పాపకు జరిగినటువంటి ఏ పాపకు జరగదు. అందరికి ఇంకోటి కులాసులు అంటారు. ఆ కులాలు అన్నిటివి ఏముండదు, అందరినీ సమానంగా చూడాలి అంతే సార్. ఇప్పుడు ఎంతమంది లోపల వేసారు అంటే అందులో ఎంతమంది పాల్గొన్నారు? మొత్తము 30-40 మంది ఉన్నారు. కాకపోతే మేము రాపించినంట 10 మంది పేర్లు. 10 మంది పేర్లు రాపించారు. అరెస్ట్ చేసారా? ఒకళ్ళని 3 చేసారంట కానీ అది మాకు ఎదుర్కొని తెలియదు. ఇంకా 5 మందిని చేయాలని. వాళ్ళని ఎందుకు చేస్తలేరంట? ఏమన్నా చెప్పారా మీకు? ఏమన్నా వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు, దోలాడుతున్నాం అని చెప్తారు అంతే. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ ఉడక మేము కంప్లైంట్కి వెళ్తే వాళ్ళు ఉడక తీసుకోకుండా 3 సార్లు పోతే 3 సార్లు బయటకు దొబ్బారు పోలీసు వాళ్ళు. అంటే మాకట ముంగల్నే వాళ్ళ కార్లు అవన్నీ ఉన్నాయి, వాళ్ళకు కార్లు అవన్నీ ఉన్నాయి. వాళ్ళు మాకట ముంగల్నే వచ్చారు, కార్లు అవన్నీ ఉండే. వాళ్ళు వెళ్ళారు మాకడ ముంగల్ని వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు. వాళ్ళు వచ్చారు అనేసి వీళ్ళు అప్పటి వరకు ఏం చేస్తున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళని. ఇక మమ్మల్ని ఇంతసేపు లోపలికి వెళ్తా ఉంటే వాళ్ళు మమ్మల్ని వెళ్ళనిస్తారు. జర్సేబాబు 3 సార్లు. అయితే మళ్ళీ ఒకసారి 4వ సారి వెళ్తుంటే ఫస్ట్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రాపించుకొని మీకు ట్రీట్మెంట్ జరిగినట్టు చిట్టీలు తీసుకొని వస్తే ఇక్కడ మీకు కేసు రాసుకుంటున్నారు. మేము ఆ నుంచి పిఎస్కా నుంచి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చూపించుకొని మళ్ళీ నడుచుకుంటూ వచ్చి మళ్ళీ వాళ్ళకి ఆ చిట్టీలు ఇస్తే అప్పుడు మళ్ళీ మేము వెళ్ళిన వాళ్ళకు ఏఎస్ఐ తప్ప ఎవరు లేరు అక్కడ. సార్ మేము కంప్లైంట్ చేయడానికి వచ్చాం, కొంచెం రాసుకోండి సార్ అంటే ఏందమ్మా మీది అని చెప్పి ఒక పెన్ను వైట్ పేపర్ అక్కడ ముంగట బెంచ్ మీద వేసిండు. ఇట్లా ముఖం ముంగట వేసినాడు. వేస్తే అది నేను తీసుకొని నేనే రాసిన సార్. అది ఎట్లా రాసిన ఇప్పటికీ నాకు నొప్పులు ఎట్టెట్టు ఉన్నాయో, నాకు మా అమ్మకి ఎట్ట నొప్పులు ఉన్నాయో అది మాత్రమే నేను రాసిన. చిట్టినట్టు అదే రాసిన. పాపకు తన్నింది అది నేను రాయలేదు సార్. నాకు ఆ పాప చెప్పుకోలేదు, 2 నెలల పాప, ఆమెకు నోరు లేదు, ఏం చెప్తాను సార్. అందుకని నాకు నోరుంది, నాకు ఎటువంటి నొప్పులు ఉండే నేను చెప్పుకున్నా, నేను రాసుకున్నా సార్. అయితే తర్వాత రోజుకి ఇక ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ మాకు ఇక్కడ ఎవరు లేరు. ప్లస్ ఊర్లోకి వెళ్తే నరకేసాం, చంపేస్తాం అని చెప్తారు. ఇక్కడ బస్ స్టాండ్ అనుకున్నాం. మళ్ళీ రోజు మేము కేసు టైపింగ్ చేయించుకొని అది తీసుకొని పోతే అది పట్టించుకోలేదు. ఇక దాని తర్వాత చనిపోయిన తర్వాత అక్కడ పాప కోసం ధర్నా చేస్తే విషాద సార్ వచ్చిండు ఫస్ట్. ఆ సార్ వచ్చాక ఇవన్నీ జరిగినాయి సార్. ఇక